చదవండి. మా యాహాను సువార్త కాదు, యాహాను పత్రిక తీసిన వాళ్ళు చదవండి. రంగగా చదవండి. మొదటి యాహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండువాడెవడు పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. దేవుని సహాయాన్ని కోరదాం. ఇంతవరకు జరిగిన కార్యము ద్వారా మనం ఎంతో సంతోషించాం, దేవుణ్ణి స్తుతించాం. ఈ విలువైన సమయంలో కుటుంబాన్ని ఉద్దేశించి, మన జీవితాల్ని ఆయన ఉద్దేశించి ఏ మాటలు ఈ క్రిస్మస్ శుభతరుణంలో మనకి ఏ మాటలు తెలియచేయాలని దేవుడు నిశ్చయించారో ఆ మాటలన్నీ శ్రద్ధ కలిగి వినటానికి దైవ సహాయాన్ని కోరదాం. ప్రార్థన. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, దయగలిగిన మా దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలయ్యా. మీ సన్నిధిలో ప్రభా ఈ రాత్రి ప్రభా మరి నీ కుమార్తె తల్లిగారు సీత గారి కుటుంబాన్ని మీరు ఎంతో జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి కుటుంబంలో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మరవక, వారికి దయచేసిన రక్షణకై, ఇచ్చిన స్వస్థతకై మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా కుటుంబం అంతా కలిసి సంఘాన్ని ప్రభా పిలిచి ఈ విధంగా ప్రభా ఏర్పాటు చేసిన ఈ కూడిక ద్వారా మిమ్మల్ని మహింపరుస్తూ ఉండగా మరింతగా నా ప్రభా వారు చేసిన ఈ పనికై, మేలుకై మరింతగా నా ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి. ఈ శ్రేష్టమైన విలువైన సమయంలో నీ మాటలు వినటానికి సిద్ధపడ్డాం. మాతో మాట్లాడండి, బలపరచండి. వినగల చెవులు గ్రహించే మనసు దయచేయండి. చెబుతున్న నన్ను, నీ దాసుడైన నన్ను బలపరచండి. సమయోచితమైన జ్ఞానం దయచేయండి. సామర్థ్యమును మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తుల వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనందరి తండ్రి అయిన దేవునికే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారా తరతరాలలో, యుగయుగాలలో మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక. ఆమేన్. చేరువచ్చిన ప్రియ సంఘస్థులకు, ఈ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు సీత గారికి, వారి కుటుంబానికి, వేదికను అలంకరించిన దైవ సేవకురాలకి, అలాగే సోదరులు ప్రశాంత్ కుమార్ గారికి, అలాగే రంగా గారికి యేసుక్రీస్తునామన్న శుభాలు, వందనాలు, సంతోషం. ఇంతవరకు ఎంతో చక్కగా మనం కార్యక్రమాల్లో పాల్గొని దేవుని మహింపరచాం. ఇప్పుడు దేవుని మాటలు విందాం. క్రిస్మస్ నెల, ఇది ఆనంద మాసం, సంతోష మాసం. ఈరోజు మనం ప్రపంచానంతటిని చూస్తే యావత్ క్రైస్తవ్యం అంతా కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు, ఇంకా చెప్పాలంటే జనవరి 1 తారీఖు వరకు సంతోషిస్తూ, ఆనందిస్తూ ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో పెద్ద పండగ ఏదైనా ఉన్నదంటే ఆ పండగ మరి ఏదో కాదు. చెప్పండి, ఏ పండగ అమ్మా? ఏ పండగ? 31. ఇంకా నయ్యం, 31 అన్నారా, ఫస్ట్ అన్నారా? 31 అంటే మరి అది తాగుబోతులదేనో అమ్మ, అర్థమైందా? డిసెంబర్ 31 అంటే ఏంటి? 31 డిసెంబర్ 31 అది వాళ్ళది, మనకే అది అంతే. వాళ్ళకి ఇచ్చేసుకోండి. అది అర్థం. ఇంకా సరే, అతి పెద్ద పండగ జరుపుకునేది ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. మీరు మనం గమనిస్తూ ఉంటే ఆఫ్రికాలో కానీ, అమెరికాలో కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇండియాలో కానీ, చైనాలో కానీ, మరి ఎక్కడైనా భూమి మీద 6 నెలలు ఎక్కడ గమనించినా ఈ నెలంతా కూడా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టారని, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, అనేక జీవితాలను వెలిగించాడు అని, అనేక బ్రతుకులు మార్చాడు అని ఆనందముతో, సంతోషముతో జరుపుకునే పండగే ఈ క్రిస్మస్. నిజంగా
ఒక వ్యక్తి ఇంతమందిని ప్రభావితం చేయగలిగాడంటే ఆ వ్యక్తిలో ఏదో ఒకటి శక్తి దాగుంది. ఆ వ్యక్తిలో ఏదో ఒక క్యారెక్టర్ ఉంది. అందుకనే ఎంతమందిని ఆయన ప్రభావితం చేసి ఇంతమంది అభిమానాన్ని ఆయన చొరగొన్నాడు. నిజంగా ఎక్కడో మారుమూల పుట్టిన వారు కూడా ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముతున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆయన చెప్పిన మాటలు కానివ్వండి, మానవులందరికీ ఆయన చూపిన ప్రేమ కానివ్వండి, అలాగే శత్రువులను సైతం ప్రేమించే ఆయన గుణం కానివ్వండి, ఇవి మరెక్కడ ఎవరిలో కనబడవు తెలుసండి. శత్రువులను ప్రేమించేవారు ఉంటారా? శత్రువుని క్షమించే వాళ్ళు ఉంటారండి? పగ, ద్వేషం, కోపం, ఇలా రకరకాల మనస్తత్వాలతో ఈరోజు మనుషులు బ్రతుకుతుంటే ఈ లోకంలో మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు వారిలో ఇవేమీ కనబడవు. అందుకనే చదవబడిన మాటలో 5వ వచనంలో అన్నాడు కదా, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఏమి లేదంట? ఆయన యందు ఏమి లేదండి? పాపమేమీ లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయనతో పాటు ఉన్నవాడు, ఆయనతో పాటు నడిచినవాడు, ఆయన చేసిన అద్భుతాలను చూసినవాడు, ఇంకా చెప్పాలంటే ఆయన రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను గారు చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఆ వ్యక్తులు మరొకరు గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను. సమాజంలో మనందరం కూడా గొప్పగా బ్రతుకుతూ ఉంటాం, మంచిగా ఉండాలనుకుంటాం. కానీ ఒక విషయం చెప్పనా, అందరి దగ్గర నటిస్తాం, కానీ మన అసలైన బతుకేంటో, అసలైన క్యారెక్టర్ ఏంటో ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే బాగుంటుంది చెప్పండి? ఇంటిలో కట్టుకుంటారే ఎవరు? వాళ్ళు భర్త కానీ భార్య కానీ. అవునండి. మీ కోపం ఏంటో, మీ పాపం ఏంటో, మీరు వేసి యాసాలు ఏంటి ఎవరికి తెలుస్తాయి చెప్పండి? ఎవరికి? భార్యకి తెలుస్తుందా? భార్య విషయాలు కూడా భర్తకు తెలుస్తాయా? మీకు అర్థమైందండి? అంటే ఎవరైతే కూడా ఉంటారో, ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకే తెలుస్తాయి ఇవన్నీ. అవునా కదండి? ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న ప్రియ శిష్యుడైన యోహాను గారు చెప్తున్నాడు, ఆయన యందు ఏ పాపం లేదు అని చూసి చెప్తున్నాడు ఆయన. అందుకనే ఆయన వచ్చింది పాపులను క్షమించడానికి, పాపులను రక్షించడానికి. ఇది మీరు మనసులో పెట్టుకోగలిగితే ప్రపంచమంతా కూడా ఎందుకు ఆయనను ఎక్కువ విశ్వసిస్తున్నారు? ఎందుకు ఆయన నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారు? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడున్న వాళ్ళలో మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారండి? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అమ్మా? అందుకు నమ్ముకున్నా అమ్మా. వెరీ గుడ్. మిగతా వాళ్ళు చెప్పండి. 7 వారాల గుడికి వెళ్తే నాకున్న రోగం తగ్గిందని నమ్ముకున్నానండి. నాకు భయంకరమైన రోగంతో నేను భయపడుతుంటే ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, కానీ యేసుప్రభుని నమ్ముకుంటే నా రోగం పోయిందండి. దేవునికి స్తోత్రం. అందుకు నమ్ముకున్నానంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళ చాలామంది ఇదే కోర్టు సమస్యలు కానివ్వండి, మనసుకు వచ్చే రోగాల నుంచి కానివ్వండి, మనుషులకు వచ్చే శ్రమల నుంచి కానివ్వండి, శోధల నుంచి కానివ్వండి, ఇవన్నీ పోతే ఆయన నమ్ముకుంటే ఇవన్నీ పోతాయని ఎవరో చెప్తే విని ఆయన నమ్ముకున్నాం. నిజంగా విషయం చెప్తాను, ఆయన నమ్ముకున్న తర్వాత ఇవన్నీ పోయినవే లేదండి. అయ్యో, సాక్ష్యం చెప్పారు కదా తల్లిగారు, చెప్పలేదు. ఇప్పుడు ఏమన్నారు చెప్పిన సాక్ష్యం? నేను ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ పడద్దు అన్నప్పుడు తల్లిగారు చెప్పిన సాక్ష్యం, ప్రభా నేను బ్రతికితే, నేను క్షేమంగా ఉంటే నేను మానకుండా చచ్చికి వస్తానయ్యా అన్నారా? అన్నట్టుగానే దేవుడు ఏం చేశాడు? కృపదయ చేసి, కనికరించి, ఆపరేషన్ అంతట్లో కూడా సహాయం చేసి దేవుడే స్వస్థపరిచాడు. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, ఆపరేషన్ చేసింది ఎవరండి? దేవుడా? చాలామంది హేతుబద్ధంగా ఆలోచించేవారు ఎలాగ ఆలోచిస్తారంటే, ఈ పాస్టర్ గారేమో
దేవుడు అన్నాడు, అసలు ఆవిడని వైద్యం చేసింది ఎవరంటే, ఆపరేషన్ చేసిందంటే డాక్టర్ కదా, డాక్టరే దేవుడు తప్ప అసలు దేవుడు అసలు ఆపరేషన్ చేశాడా? కళ్ళు బొల్లి కబుర్లు చెబుతూ అబద్ధాన్ని చెప్తూ వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. మత విశ్వాసాలతో కొంతమంది బలహీనతల్ని వారు ఏం చేస్తున్నారంటే సొమ్ము చేసుకుంటున్నారని చాలామంది హేతుబద్ధంగా ఆలోచిస్తారు. తెలుసండి? నేను ఒక మాట చెప్తాను. దేవుడు స్వస్థపరచకపోతే ఎంత వైద్యం చేసినా అది తగ్గదు. అందుకని మీరు గమనించండి, కరోనా సమయంలో మనం అందరం కూడా బిక్కుమంటూ బ్రతికాం. పక్కింటి వాళ్ళు కూడా సాయం చేయలేదు. మన ఇంట్లో ముగ్గేస్తామంటే పక్కింట్లో టెన్షన్ వచ్చేసింది కదండి. మనం ఎంత ప్రాణభయంతో బ్రతికామంటే ఏమైపోతామో అని బ్రతికాం. ఒకవేళ మనకి రాకూడని ఆ కరోనా వస్తే భయపడిపోయాం. ఆ తర్వాత వెంటనే ఎక్కడికి పరిగెత్తాం? వినాలి, ఎక్కడ పరిగెట్టాం చెప్పండి? హాస్పిటల్కి పరిగెట్టాం. అందుకని మీరు గమనిస్తూ ఉంటే కరోనా వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు ఖాళీ అయిపోయినాయి, షాపింగ్ మాల్ ఖాళీ అయిపోయినాయి, ఇంకా స్కూళ్ళు ఖాళీ అయిపోయినాయి, యూనివర్సిటీలు కాలేజీలు అన్నీ ఖాళీ అయిపోయినాయి. కానీ ఒకటి మాత్రం పుల్లు అయిపోయింది ఏంటి చెప్పండి? అది హాస్పిటల్ మాత్రం పుల్లు. హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు కదండి. ప్రాణభయంతో కరోనా వస్తే ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతూ ఉంటే పలానా హాస్పిటల్లో ఖాళీ లేదు, పలానా హాస్పిటల్లో ఖాళీ లేదు, వెంటిలేటర్ లేదు అని ఇబ్బంది పడ్డామండి. కొంతమంది ఆ కరోనా వచ్చిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, కరోనా వచ్చిన తర్వాత ఆ వైద్యం అందకి చచ్చిపోయారు. ఆ వైద్యం అందకి చచ్చిపోయిన వారిలో చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కరోనా పేషెంట్లకి వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా చనిపోయారా లేదా? అర్థమైనా చెప్పింది? వైద్యం చేసిన డాక్టర్లకి కరోనా వస్తే ఆ డాక్టర్లు కూడా చనిపోయారు. మీకు అర్థమైందని చెప్తుందండి. అంటే డాక్టర్లు కూడా చనిపోయారని అంటే మరి డాక్టరే బ్రతికించాడంటే, అవును డాక్టర్ బ్రతికించాడు. డాక్టర్ బ్రతికించడానికి ఆ డాక్టర్కి జ్ఞానం ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వకుండా జ్ఞానం వచ్చేద్దా? దేవుడు ఇవ్వకుండా తెలివి వస్తుందా? దేవుడు ఇవ్వకుండా నేర్చుకున్నది జ్ఞాపకం ఉంటుందంటారా? ఈ శక్తి అంతా దేవుడు మనలో పెట్టాడు. మరొక విషయం, డాక్టర్ 6 సంవత్సరాలు చదివితే ఎంబీబీఎస్ పూర్తి చేస్తాడు. కత్తిరి పట్టుకుంటాడు, ఆపరేషన్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు, వైద్యం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అయితే మీరు జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా పట్టుకెళ్ళి టెస్టులు చేసిన తర్వాత టక్ మన ట్యాబ్లెట్ రాసేసాడు అనుకోండి, వెళ్ళి తెచ్చుకున్నాడు అనుకోండి. మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ లేకపోతే ఏం చేస్తాడు డాక్టర్? రాసిన సీట్లు మింగితే తగ్గుతుందా? అంటే ఆ మెడికల్ షాప్లో బిల్లలు ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లు ఎలా తయారు చేస్తారు? ఎక్కడి నుంచి తయారు చేస్తారు? దానికి పదార్థం ఎక్కడిది? అయ్యో, పదార్థం అండి చెట్లు, ఫ్రూట్స్. మీకు తెలుసా లేదో, ఆయుర్వేదంలో నుంచి కొన్ని ఉంటాయి చూడండి. జ్వరం వచ్చిన తర్వాత ఆయుర్వేదం అంటే ఏం కాదు అది. ఆయుర్వేదం అంటే పెద్ద డాక్టర్లు అనుకుంటారేమో. ఆయుర్వేదం అంటే ఇది ఏంటండి? ఇది దీన్ని తొక్క తీసి మొక్కనికి రాసుకో, ఎలా ఉంటుంది నీకు? చర్మం నెగనెగలాడిపోద్ది. వాడు ఏం చేశాడంటే దాన్ని కొంచెం పొడుము చేసి దాన్ని ప్యాక్ చేసి నీకు ఇచ్చి మేకప్ అన్నాడు. దాన్ని రాసేసుకున్నా. ఎందుకు ఆ మేకప్లో ఆ పౌడర్ ఎక్కడి నుంచి తయారు చేశాడు? సైంటిస్టులు ఎక్కడి నుంచి తయారు చేశాడు? ఓ రీ ముఖానికి పౌడర్ వచ్చునుగాక అని గాల్లో నుంచి ఎలా తీసి ప్యాక్ చేశాడా? చెప్పాలి. ఆ పదార్థం అంతా ఈ సృష్టిలోదే. మరి ఈ సృష్టిని ఎవరు చేశారు? డాక్టర్లు చేశారా? అంటే నేను ఎందుకు విషయాలు చెప్పానంటే డాక్టర్లు ఎప్పటికీ దేవుడు కాలేరు. మీకు అర్థమైంది? డాక్టర్లు ఎప్పటికీ దేవుడు కాలేరు. అయితే మరి వైద్యం అందుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు సహాయం ఉంటే ఆ వైద్యం సక్సెస్ అవుద్ది? చెప్పండి. వెరీ గుడ్. అందుకనే దేవుడు చేశాడని విశ్వసించేవారు ఇలా సాక్ష్యం చెప్తారు. దేవుడు కాదు వైద్యుడు చేశాడు అన్న వాళ్ళు మాత్రం కృతజ్ఞతలు చెల్లించకుండా తిరుగుతారు. అయితే తగ్గని రోగాలకు తీరని బాధతో, తగ్గని రోగాలతో కూడా ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ వైద్యులు కూడా చేతులు ఎత్తేసే రోగాలు ఉన్నాయి లేదా? వెరీ గుడ్. అటువంటి రోగంతో బాధపడుతున్న ఒక తల్లి గురించి బైబిల్లో రాయబడింది. చూద్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం
25వ వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. త్వరగా మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25. 12 ఏండ్ల నుండి రక్తస్రవ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి, అలా ఉందండి బైబిల్లో. అనేక మంది వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడిందంట. ఇన్ని తెప్పలు పడిన ఆమెకున్న రోగం 14 సంవత్సరాల నుంచి పోలేదంట. ఏంటా రోగం? రక్తస్రావం. అంటే అర్థం ఏంటంటే ఈవిడికి రక్తం నిలవదు. మీకు అర్థమైందండి? ఇది ఎక్కువ స్త్రీల్లో ఉంటుంది రక్తస్రావం. దీన్ని ఏమంటారంటే బ్లీడింగ్ అంటారు. ఇప్పుడు దేహానికి ప్రాణం ఏంటి? దేహానికి ప్రాణం ఏంటి? రక్తం. ఆ రక్తం కనుక దేహంలో సరిపడే లేకపోతే మనకి లేనిపోని బలహీనతలు వస్తాయి. జ్వరం అని కానీ, తలపోటు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళు లాగటం కానీ, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే శరీరంలో రక్తం లేకపోవటం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు లాగుతున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్తే నీరసంగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉంటే ఇలా బలహీనంగా ఉన్నాను అనుకోండి, ఏం చేస్తాడు? ఫస్ట్ ఇదివరకనైతే ఇలా చూసేవాడు. ఎలా ఎందుకు చూసేవాడు? అది అప్పుడు బ్లడ్ టెస్ట్. అది కళ్ళు తెల్లగా ఉన్నాయంటే అర్థం ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఇలా చూడట్లేదు. కాళ్ళు లాగుతున్నాయా? బ్లడ్ టెస్ట్. అర్థమైంది? కాళ్ళు లాగితే 300 500 టెస్ట్లే. అందులో రిపోర్ట్ వస్తుంది. అందులో రిపోర్ట్లు ఏమున్నదంటే 4 పాయింట్లు 5 పాయింట్లు 6 పాయింట్లు అనగానే నీకు బ్లడ్ తక్కువ ఉండటం వల్ల నువ్వు బలహీనం అయిపోతున్నావు, కాళ్ళు లాగుతున్నాయి, నీకు హెడేక్ వస్తుందని ఇవన్నీ చెప్తారు. జాగ్రత్తగానండి. ఎంతకీ డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? నీ శరీరంలో రక్తం ఎంత ఉందో చెప్పి నీకు అందుకే లాగుతున్నా చెప్పాడు. అంతే చెప్పాడు, అంతే. దానికి మనం ఫిదా అయిపోయాం. తర్వాత ఆయన ఒక సలహా ఇస్తాడు. నీకు రక్తం పట్టాలంటే చెప్పండి ఏం తినమంటాడు? చెప్పండి. దానిమ్మకాయలు. ఇంకేం తినమంటాడు? చిక్కీలు. చిక్కీలు అంటే ఏంటండి? అవునమ్మా, ఎక్కువ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి చెప్తారు ఆ చిక్కీ ఇవ్వటం, ఆ పప్పులు తినడం. బ్లడ్ పడడానికి ఇంకేంటి? ఖర్జూరం కానివ్వండి. బ్లడ్ పడడానికి ఇంకా అవేంటంటారు? దానిమ్మ దుంపలు చెప్పండి. బీట్రూట్, క్యారెట్. కదండి. ఒక మాట అంటాను, నీ శరీరంలో ఉన్న రక్తం డాక్టర్ అలాగా అని 2 లీటర్లు అలా పడేయలేదు శరీరంలోకి. అర్థమైందా లేదా? డాక్టర్ కూడా ఈ సలహా ఇచ్చాడంటే ఫ్రూట్స్ తినమ్మా, నీకు రక్తం పడదు అన్నాడు. ఆ ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి? వినాలి. సృష్టిలో ఉన్నాయి. ఈ సృష్టిలో ఈ ఫ్రూట్స్ అన్నీ ఎవరు చేశారు? డాక్టర్లా. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. అంటే డాక్టర్లు కేవలం వైద్యం చేస్తారంతే, కానీ సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఈ లోకంలో ఈ దేహాన్ని మనకి ఎలాగైతే ఇచ్చాడో వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ దేహం బలపడడానికి కూడా దేవుడు ఈ లోకంలోనే ఆహార పదార్థాలు పెట్టేశాడు. ఇదిగో నా కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు ఇక్కడ ఎర్రగా కనబడుతున్నా ఉన్నాయి, పసుపు రంగులో కనబడుతున్నా ఉన్నాయి. ఏంటండి ఈ రెండుని? కదండి. యాపిల్, బనానా. ఇలా చూడండి, రోజుకి 1 పండు తింటేనంట అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావంటే అర్థం ఏంటండి? ఇది తినట్లేదు. ఏం తింటున్నావంటే ఇది అన్నం వండుకి తింటే పర్లేదు, అమ్మలక్కలు మాత్రం ఏరుతున్నప్పుడు మాత్రం తినేస్తారు. తింటారు లేదా? మా పెద్ద పిల్ల చూసింది, మా చిన్నపిల్ల చూసి చెప్పింది నాకు, డాడీ అమ్మ 4 బియ్యం గింజలు అలాగేసి ఉంటుంది. ఎందుకు చెప్పింది? మా చిన్నపిల్ల కూడా తింటాం మొదలెట్టింది. అమ్మ మీరు తింటారా? మీరు తల ఊపేస్తున్నారు కానీ అడ్డంగా నాకు తెలుసు. కమ్మగా ఉండి ఏమన్నా వండి అంటే పప్పలు లేకపోతే అంతేనా? సరే, ఇప్పుడు చూడండి దేవుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి. నిజంగా చెప్తున్నాను. ఇది ఒక్కటి తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. మరొకటి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? మరలా ఇదే తినమంటాడు. అంతేనండి. అది వాళ్ళు చెప్పింది అదే. అందుకే దేవుడికి ముందే తెలుసు ఏ సృష్టిలో నుంచి అయితే ఈ మట్టి దేహాన్ని తీశాడో, దీంట్లో మహిమనుంచాడు, ఆత్మనుంచాడో, ఈ శరీరం బలహీనం అయిపోతుంటే ఇవే తినమన్నాడు. ఇప్పుడు ఆయన ఎలాగ వైద్యం చేస్తున్నాడు దేవుడు కూడా?
చెప్పండి. ఇదే. ఇదంతా ఎవరు చేశారు? నిన్నెవరు చేశారు? నన్నెవరు చేశారు? మనకి పోషించడానికి, బలం రావటానికి, శక్తి కలగటానికి ఈ సృష్టిలో ఆహార పదార్థాలను ఎవరు చేశారండి? ఎంత బాగా చెప్పింది బైబిల్ చూద్దాం. 100వ కీర్తన 3వ చరణం. త్వరగా 100వ కీర్తన 3వ చరణం. 100వ కీర్తన బైబిల్ గ్రంథంలో 100వ కీర్తన 3వ చరణం. టక్కుమని చదవండి అమ్మా. అమ్మా 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఒక మాట, ఆయనే దేవుడని ఎందుకు తెలుసుకోవాలంట? ఆయన పుట్టించాడంట. అంటే అర్థం ఏంటంటే నిన్ను ఎవరు పుట్టించారో ఆయనే దేవుడని నమ్మాలంట. వినాలి, నిన్నెవరు పుట్టించారో ఆయనే దేవుడని నమ్మాలంట. ఇప్పుడు మనల్ని పుట్టించింది ఎవరండి? ఏం చెప్పండి? దేవుడా? మా పెద్ద పిల్ల అంది దేవుడు అంది. వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకోను నేను? ఆ పిల్లని పుట్టించింది ఎవరు? మా పెద్ద అమ్మాయిని కన్నది ఎవరు చెప్పండి? నేను. దేవుడు అంటే ఊరుకుంటానా? నాకు దేవుడు అర్థం కాలేనప్పుడు అండి, నాకు దేవుడు అంటే తెలియనప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, దేవుడు అర్థమైన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను పెంచి పోషించలేదు తెలుసా, నన్ను మీరు కనలేదు తెలుసా అన్నానండి. అప్పుడు మా అమ్మగారు అంది, ఎంత మాట అన్నావురా, నిన్ను కని ఇంతటి వాడించేసి నీకు కావలసినన్ని ఇస్తే నువ్వు నన్ను కనలేదంటావా, నిన్ను కనలేదంటావా, నిన్ను పోషించలేదంటావా అని తిరగబడ్డదండి. ఎందుకు? వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు నిజంగా మీరు గమనించండి, ఈ లోకమంతా ఎలా ఉంది? ఈ లోకమంతా ఎలా ఉంది? అన్నీ చేసింది దేవుడే అన్న మాట ఎవరి నోట రాదు. కానీ మా అమ్మ తెచ్చింది, మా నాన్న తెచ్చాడు, మా అమ్మకి అంది, మా నాన్నకి అన్నాడు కదండి, మా నాన్న కట్టించాడు, మా నాన్న పెళ్లి చేసింది. నిజమే, ఇవన్నీ చేస్తుంది అమ్మ నాన్నలే కాదంటలేదు. కానీ అమ్మ నాన్నకి పుట్టించింది ఎవరు? దేవుడు అంటారా? చూసారా పిల్లలు ఎలా ఉన్నారు? మీ పిల్లలు అలా చెప్తారేంటి? అంటే దేవుడు ఆయనే అని తెలుసుకోవడానికి రుజువు ఏంటంటే మనల్ని పుట్టించింది ఆయనేనంట. మనల్ని పుట్టించింది ఆయనే, మనకు కావాల్సిన అన్నీ కూడా ఇచ్చింది ఆయనేనండి. ఇన్ని ఇచ్చిన తర్వాత ఒక మాట జాగ్రత్తగానండి, మన శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో చేసిన వాడికి తెలుసా లేదా? తెలుస్తుందా లేదా? జాగ్రత్తగానండి. ఇక్కడ సెల్ ఫోన్ ఇయ్యమ్మా, వినాలి జాగ్రత్తగానండి. ఇది ఏంటండి? ఇది బ్యాటరీ డౌన్ అయిపోతుంది. జాగ్రత్తగా వినాలి. దీన్ని నేను బలరాం రెడ్డి గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఓపీ సీట్ రాయించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు అనుకోండి, ఏం లేదండి బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోతుంది చూడండి అన్నాను. డాక్టర్ గారు ఏమంటారు? అప్పుడు వెంటనే అటెండర్ని పిలిచి ఈయన కేసు ఏంటో విచారించే తీసుకున్నావు బాబా అన్నాడు. అదే జ్వరం అన్నాడండి, లో బీపీ అంట. నాకు అర్థం కాలేదు. ఈయన ప్రాబ్లం అంతా బ్యాటరీ దిగిపోతుందంట, నువ్వు ఏ బ్యాటరీ అనుకున్నావు ఏంటో, ఈ బ్యాటరీ అంట, ఈయన అర్జెంటుగా మొబైల్ షాప్ పంపించంటాడు. అంతేనండి. అంటే నేను ఏం చెప్తానంటే, దీన్ని ఎవరు కనిపెట్టారో ఎవరు చేశారో దాని దగ్గరికి వెళ్తేనే దీన్ని బాగా రిపేర్ చేయగలరు కదండి. తర్వాత ఈ శరీరం బాగాలేనప్పుడు మీరు ఎక్కడికైనా మొబైల్ షాప్కి వెళ్ళి నాకు నీరసంగా ఉందండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 ట్యాబ్లెట్లు ఉందంటే ఏమో అర్థమైందా మీకు? ఎందుకు ఈ విషయం చెప్పానంటే, దీన్ని ఎవరు చేశారో ఆయనకి తెలుసు, శరీరంలో ఉన్న అణువు తెలుసా లేదండి? వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకుంటే ఇప్పుడు వెళ్దాం రండి. లోకాసు వార్త క్షమించండి, మార్కు సువార్త, లోకా కాదు, మార్కు సువార్త 5వ అధ్యాయం. త్వరగా చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 5:25. బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయండి అని అంటే ఉన్నాయి. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. చాలామంది బైబిల్ని ఏమనుకున్నారంటే మనుషులు రాసుకున్నది, మనుషులు చెప్పుకున్నది అని మత గ్రంథం అనుకున్నారు. కాదు, మతి పోగొట్టే గ్రంథం ఇది. ఈ గ్రంథంలో చెప్పలేదంటూ లేదు, అన్నీ చెప్పిన గ్రంథం ఇది. అవును కదండి? ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని చదివితే దీనిలో ఉన్న నీ చరిత్ర చెప్తుంది, మోడీ గారి చరిత్ర కూడా చెప్తుంది. ఇది అర్థమైంది లేదా? ఇంకా ట్రంప్ చరిత్ర కూడా చెప్తుంది తెలుసా మీకు? ఇంకా ఎవరి చరిత్ర చెప్తుంది?
మీ గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారి సంగతే చెప్తుంది. ఇంకా ఇంకా చెప్పండి, అంతరిక్షంలో ఉన్న రహస్యాలు చెప్తుంది, భూగర్భంలో ఉన్న విషయాలు చెప్తుంది, మనిషి ఎందుకు పుట్టాడో చెప్తుంది, ఎందుకు బ్రతుకుతున్నాడో చెప్తుంది, ఎందుకు బ్రతకాలో చెప్తుంది, చనిపోయిన తర్వాత ఈ మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో చెప్తుంది. అన్ని రహస్యాలన్నీ విప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే భూమి మీద ఏ గ్రంథం అండి అది? వెరీ గుడ్, అదే బైబిల్. దీనికి ఉన్న పేరేంటి? వెరీ గుడ్, పరిశుద్ధ గ్రంథం. ఈ మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూస్తే చూడండి. మార్కు సువార్త 5:25. 12 ఏళ్ల నుండి రక్తస్రవ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. వెరీ గుడ్. ఈమెకున్న రోగం ఏంటి? రక్తస్రవము. రక్తస్రవం. మీరు గమనించారు లేదో, కొంతమందికి కొన్ని భయంకరమైన రోగాలు వస్తాయండి. వినండి, ఆ రోగాలకి ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గదు. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా ఆ రోగం పోదు. అటువంటి పరిస్థితుల్లో ఈమె ఉన్నది. ఇంకా చూడండి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి 26వ వచనం, తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. అంటే అర్థం ఏంటంటే, ఉన్నదంతా అమ్మేసుకుందంట, కానీ శరీరంలో ఉన్న రోగం మాత్రం తగ్గట్లేదంట. తిరగని డాక్టర్ లేడంట, చూపించని వైద్యులు లేడంట. ఇంక చెప్పాలంటే తిరిగి అలసిపోయిందంట. ఎవరండి? చూసారా? అయితే ఈమె 27వ వచనం, ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టి బాగుపడుదుననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవునికే స్తోత్రం కలుగునుగాక. 12 సంవత్సరాల నుంచి తగ్గిన రోగం చిటికలో తగ్గిపోయింది. చిటికలో తగ్గిపోయిన అర్థం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగిని అలా టచ్ చేసిందంట. అలా టచ్ చేయగానే శరీరంలో ఉన్న రోగం ఏమైపోయింది? వెంటనే. మీరు గమనించారో లేదో, మీకు అర్థం కావటానికి వినండి. వెంటనే తగ్గింది అంటానికి మీరు చూడండి, ఒళ్ళంతా పొలపరంతో జ్వరంతో బాధపడుతూ ఉంటే డాక్టర్ గారు వచ్చి ఒకేసారి ఇంజక్షన్ చేశారనుకోండి, ఇంజక్షన్ చేసిన 5 నిమిషాలకి మీకు తగ్గిపోయింది అనుకోండి, అమ్మయ్య పనిచేస్తుందో లేదు మీకు అర్థమవుద్దా? అర్థమైంది చెప్పింది? అర్థమైందండి? వెంటనే తగ్గిందో లేదో మీరే చెప్పాలి మరలా. అంటే ఆమెకి వెంటనే తగ్గిందన్న విషయం ఆమె గ్రహించిందంట. వెంటనే తగ్గింది, 7 వారాలు తగ్గిందా వెంటనే? జాగ్రత్తగానండి. అంటే శరీరంలో ఉన్న ఆ ప్రాబ్లం యేసుని ముట్టుకుంటే పోయిందంటే యేసు ఎవరండి? చెప్పండి. యేసుప్రభు ఎవరు? చెప్పండి. స్వస్థపరిచేవాడు, ఇంకా చెప్పాలంటే బాగు చేసేవాడు, పరమ వైద్యుడు, పరలోకపు డాక్టర్. పరలోకపు డాక్టర్ అయినా భూలోకానికి కూడానా? చెప్పండి. మీకు విషయం చెప్పనా? ఎన్నో సంవత్సరాలు తగ్గలేని రోగం ఆయనను ముట్టగానే తగ్గింది. ఇంకా మరొక విషయం చెప్పనా? ఆయన దగ్గరికి ఈ రక్తస్రావం కలిగిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే కాదు, రకరకాల రోగంతో ఉన్న వాళ్ళు వచ్చారంట. చూద్దారండి ఒకసారి. రకరకాల రోగంతో ఉన్న వాళ్ళు వచ్చారంట ఆయన దగ్గరికి. మత్తయి రాసిన సువార్త చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. 9:35. యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. ఆగండి, ఏంటంట? ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి. అంటే ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి అంటే అర్థం ఏంటి చెప్పాలి? రోగము, వ్యాధి. వినాలి. మీకు విషయం తెలుసా? రోగము వేరు, వ్యాధి వేరు. రోగము వేరు,
వ్యాధి వేరు. ఆ రెండింటికి డిఫరెన్స్ చెప్తారా మీరు ఎవరైనా? రోగం అంటే ఏంటి, వ్యాధి అంటే ఏంటి? వ్యాధిగ్రస్తులని ఎవరిని అంటారు? రోగి అని ఎవరిని అంటారు? అమ్మా, వ్యాధిగ్రస్తులు అంటే దీర్ఘకాలికంగా శరీరంలో పోని వ్యాధులతో బాధపడతారు, వాళ్ళని దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. ఆ దీర్ఘకాలిక వ్యాధుల్లో కొన్ని రోగాలు చెప్పండి, వ్యాధులు చెప్పండి, చెప్పండి అమ్మా, చెప్పాలి. షుగర్, బీపీ, ఇంకా తర్వాత చెప్పండి. దీర్ఘకాలిక వ్యాధులు థైరాయిడ్, ఇంకా అమ్మా పారాలసిసా, హార్ట్ అటాక్ అయితే ముందే పోతారు. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. దీర్ఘకాలిక వ్యాధులు పక్షవాతం, ఇంకా చెప్పండి. ఇడ్లీ ఏంటమ్మా? కిడ్నీ కదండి. ఒక్కసారి కిడ్నీ సమస్య వచ్చింది అనుకోండి, చచ్చేంత వరకు కూడా, అంటే ఆ కిడ్నీ చచ్చిపోయేదాకా కూడా బాగుపడదు, అవునే కదండి. అందుకని మీరు చూడండి, దీర్ఘకాలిక వ్యాధులకి పెన్షన్లు వేరేగా ఇస్తారు, అవునే కదా. 10,000 అంటే ఎవరికండి? కిడ్నీ పేషెంట్లకి 10,000 అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. 10,000 పెన్షన్ కోసం కిడ్నీలు పాడు చేసుకోకండి. అంటే గవర్నమెంట్ ఒక ముందు అడిగేసి ఏమందంటే, నీకున్న ఈ కిడ్నీ దీర్ఘకాలం అంటే చచ్చిపోయేంతవరకు ఈ రోగం నీళ్ళ పోదు కాబట్టి నీకు నెల నెల పెన్షన్ ఇస్తానంది. అర్థమైందా లేదా? దాన్ని దీర్ఘకాలిక వ్యాధులు, దాన్ని ఏమంటారంటే వ్యాధులు అంటారు. అంటే ఎప్పటికీ శరీరంలో ఉన్నవన్నీ వ్యాధులు అంటారు. రోగం అంటే ఏంటి? రోగాలు వచ్చిపోయేదాన్ని రోగం అంటారు. అర్థమైందండి? జ్వరం కానీ, ఇంకా బలహీనతలు కానీ కొన్ని ఉంటాయి చూసారు, ఇవన్నీ వచ్చిపోయాయి, జాగ్రత్తగా వినాలి. అంటే ప్రతి విధమైన రోగాలు, ప్రతి విధమైన వ్యాధులు, అంటే ఆ ప్రతి విధమైన దాంట్లో మనం ఏం పెట్టుకోవాలంటే చెప్పాలి, ఆయన దగ్గర తగ్గని రోగాలు లేవు, తగ్గని పోని వ్యాధులు లేవు. జాగ్రత్తగా వినాలి. అంటే మీకు ఎలా చెప్పాలి ఏంటండి? జాగ్రత్తగా. రాజమండ్రిలో కొన్ని హాస్పిటల్ ఉంటాయి, రావులపల్లిలో కూడా కొన్ని హాస్పిటల్ ఉన్నాయి. భవానీ హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని కేసులు చూస్తారా? నిజంగా చూస్తారండి? ఇరిగిపోయిన వాళ్ళకి చూస్తారు అక్కడ, మరి అన్నీ చూస్తారన్నారు. అదన్నమాట. ఎముకలు ప్లస్ స్పెషలిస్ట్ వేరేగా ఉంటాడు. అందుకనే కొన్ని హాస్పిటల్ ఎలా ఉంటాయంటే మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ అని ఉంటాయి చూడండి. అంటే మల్టీ స్పెషలిస్ట్ అంటే అర్థం ఏంటి? మల్టీ అంటే అర్థం ఏంటి? అన్ని రకాల, అన్ని విభాగాలు. కాలు ఇరిగిపోయినాడు ఒకడు ఉంటాడు, నడు నొప్పి ఉన్నవాడు ఒకడు ఉంటాడు, నరాలకు ఒకడు ఉంటాడు, మెదడుకు ఒకడు ఉంటాడు, వీళ్ళందరూ కలిపి ఒక హాస్పిటల్లో ఉంటారు. వినాలి, అర్థమైందండి? వైద్యులు అందరూ ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, పక్షవాతం వచ్చింది అనుకోండి, పక్షవాతాన్ని తగ్గించే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వినాలి. నడు నొప్పి వచ్చింది అనుకోండి, నడుము నొప్పి తగ్గించే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. గుండె నొప్పి వస్తే గుండె వైద్యులు, అవునా కదండి. దేనికి దానికి స్పెషలిస్టులు కదండి. నరాలకి, వీటికి, అన్నిటికి చెప్పాలంటే అన్నిటికి ఒక డాక్టర్ ఉంటాడా? వేరుగా డాక్టర్లు ఉంటారా? అందుకని మీరు గమనిస్తూ ఉంటే మీకు తలపోటు విపరీతంగా వచ్చేసింది అనుకోండి, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? వెంటనే ఆయన అంటాడు, నీకు తలపోటు విపరీతంగా వస్తే మీరు రావులపాలెంలో ఉన్న ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా రాఘవేంద్రరావు, అక్కడికి వెళ్ళి అంటాడు. రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అమ్మ గుండెపోటు వస్తుందని అనుకోండి, రాఘవేంద్ర దగ్గరికి ఆయన అక్కడ పంపుతాడు, గుండె స్పెషలిస్ట్ దగ్గరికి పంపుతాడు. భవన్ హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్ వస్తున్నారంట. అమ్మ మీకు అర్థమైందమ్మా? వినాలి జాగ్రత్తగా. అంటే అర్థం ఏంటంటే ఒక వైద్యుడు అన్ని రకాల వ్యాధులను బాగు చేయలేడు. చేస్తాడా లేదా? చేయలేడు. కానీ ఈయన మాత్రం అంట ఏ రోగమైనా, ఏ వ్యాధైనా ఏం చేస్తున్నాడంట? బాగు చేస్తున్నాడంట. బాగు చేయగలడా? సాధ్యమంటారు ఆయనకి? అర్థమైందా? నిజంగా చెప్పాలంటే క్రైస్తవులుగా ఆయన నమ్ముకున్న వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఎలాగ ఉంటాయంటే, దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా చాలా స్వస్థత వచ్చిందండి అంటారు. ఏ స్వస్థత? అందరికీ ఒకే స్వస్థత వస్తుందా? వేరు స్వస్థతలా? రకరకాల స్వస్థతలు. అంటే అన్ని రోగాల్ని కూడా తగ్గించగలడా? అంటే ఆయన ఏంటి వైద్యుడు అంటారంటే, ఎస్, మీకు విషయం చెప్పనా? ఆయన ఏ విషయంలో వైద్యుడు అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలనన్నీ నిర్మించిన వాడు ఆయనే. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఎవరికి తెలుస్తుంది? వెరీ గుడ్. అందుకనే ప్రతి విధమైన రోగాన్ని, వ్యాధిని స్వస్థపరిచాడు ఆయన. మీకు అర్థమైందండి? ఇంకా ఏమన్నాడు చూడండి, అక్కడ చదవండి. ఇంకేమన్నాడు చూడండి, 36వ వచనం. ఆయన సమూహములను చూడండి. 35వ వచనం మరలా చూద్దాం.
యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజసువార్త ప్రకటించు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములు యందు గ్రామములు యందును సంచారము చేసెను. అంటే ఆయన చేస్తుంది ఏంటంటే బాగు చేస్తున్నాడని వినాలి. ఏం చేస్తారంట? వెరీ గుడ్. ఇప్పుడు మీరు గమనించండి, అంటే రోగులు ఆయన వెంబడించారా? వ్యాధి కలిగిన వారు ఆయన వెంబడించారా? వెరీ గుడ్, వెంబడించారు. అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్మే వారిలో రోగులు ఉన్నారా? వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే ఉన్నారు. ఇప్పుడు చాలామంది లోకం ఏమంటుందంటే, జాగ్రత్తగా వినాలి, యేసుప్రభు అంటే స్వస్థపరిచే దేవుడు అండి అంది. ఏంటంట? యేసుప్రభు అంటే ఎవరండి? వెరీ గుడ్, నిజంగా స్వస్థత ఇవ్వగలడు ఆయన. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి, ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి. శరీరంలో ఉన్న ప్రతి అవయవ అణువులన్నీ ఆయనకి తెలుసు. జాగ్రత్తగా వినాలి. అయితే నేనేమంటానంటే, ఆయన స్వస్థతలు మాత్రమే చేస్తాడా? ఆయన స్వస్థతలు మాత్రమే చేస్తాడా? చెప్పండి. అవే చేస్తాడు అనుకుంది లోకం. అందుకనే స్వస్థతల ప్రార్థన దగ్గరికి ఎక్కువ పరిగెడతాం తప్ప, అమ్మ అర్థమైందా, స్థానికంగా ఉన్న సంఘాల దగ్గరికి వెళ్తామా? ఇక్కడ ప్రార్థన ఉన్నా అబ్బే 7 వారాలు నగలెట్టుకోవటానికి వెళ్ళిపోతామంట. అంటే మీకు అర్థమైపోవాలి కదా. అలాగని చెప్పేసి నేను స్వస్థపరచబడ్డా అంటలేదు. స్వస్థపరుస్తాడు ఆయన. స్వస్థతే చేస్తాడంటే అదే అనుకున్నారు మనం కూడా, అదే అనుకుంటుంది లోకం కూడా. ఆయన స్వస్థతే కాదు, గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గరికి రక్తస్రావం గల స్త్రీలే కాదు, ఆయన దగ్గరికి మరొక స్త్రీ వచ్చిందంట. చూద్దాం ఆవిడెవరో చూద్దారని ముగించుకుందాం. లోకాసు వార్త 7:36 చూడండి. లోకాసు వార్త 7:36 ముగించుకుందాం. లోకాసు వార్త 7:36. లోకాసు వార్త 7:36 తీసారా? లోకాసు వార్త 7:36 త్వరగా. పరిసయ్యులలో ఒకడు చూడండి, పరిసయ్యుల్లో ఒకడు అన్నాడంట, నాతో పాటు భోజనం చేయమని అడిగాడంట. ఎవరిని? యేసుప్రభుని. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న రక్తస్రావం గల స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని, అమ్మ అలాగే ఉంది అక్కడ, కళ్ళజోడు పెట్టుకోవాలంటారా? నేను నా బైబిల్ ఏముంది? సరేలే, మీ బైబిల్ ఏముంది చెప్పండి. 37 ఆ ఊరిలో ఉన్న ఒక రక్తస్రావం గల స్త్రీయా? ఎవరండి ఆవిడ? పాపాత్మురాలైన స్త్రీ అంట. నేను అంటాను, ఈవిడికి పనేంటి యేసుప్రభుతోటి? ఇప్పుడు రోగంతో ఉన్న వాళ్ళు వెళ్ళారంటే అనుకోవచ్చు స్వస్థపరచాలని, అంతేనండి. మరి పాపాత్మురాలైన ఈ స్త్రీ ఆ ఊరిలో యేసుప్రభు వచ్చాడని, ఆ ఇంట ఉన్నాడని వెళ్ళిందంటే కారణం ఏంటి చెప్పండి? ఈమె విస్తారమైన పాపాలు చేసింది. సరే, విస్తారమైన పాపాలు చేస్తే యేసుతో పనేంటి? మీకు అర్థమైందండి? ఎందుకు వెళ్ళింది ఆయన దగ్గరికి? ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన దగ్గర విడుదల ఉంది, ఆయన దగ్గర పాపానికి మందు ఉంది. అర్థమైందండి? ఈ అధ్యాయం అంతా చదివితే ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉన్న చోట వెనుక తట్టుకు వెళ్ళి ఆయన కాళ్ళు చూడండి, 38 వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. ఆమె ఏం చేస్తుందంటే యేసుప్రభు దగ్గరికి వచ్చండి, కాళ్ళు పట్టుకుని చెప్పండి, అత్తరు పూసి ఏం చేస్తుందంట చెప్పండి, తన తల వెంట్రుకలతో తుడుస్తుందంట, ఇంకా ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట, అత్తరు రాస్తుందంట, ఇంకా చెప్పాలంటే కన్నీళ్ళతో పాదాలు కడుగుతుందంట. నేను మాట్లాడితాను, కన్నీళ్ళతో పాదాలు ఎందుకు కడగాలి, జుట్టుతో ఎందుకు తొడవాలి, అంత విలువైన అత్తరుని ఆయన పాదాలకు ఎందుకు పోయాలి? మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తానేనండి. అప్పుడప్పుడు మన పిల్లలకి బుద్ధి చెప్తానికి ఏమంటామంటే, ఆడు కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటే నీకు బుద్ధి వస్తుంది అంటారా? అంటే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటే మనకు బుద్ధి వస్తుందా అంటే ఎందుకంటారా మాట? చూసి నేర్చుకో ఎంత మంచిగా బ్రతుకుతున్నాడు. మీకు అర్థమైందండి? తర్వాత ఏమంటారంటే ఆడు కాళ్ళు కడుగుదు అంటారు. మా అర్థమైంది లేదా? అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే బలహీనుడై ఉంటాడో, ఎప్పుడైతే తప్పు చేసి బాధపడుతూ ఉంటాడో ఆ బాధ వర్ణించలేదండి. ఈమె చేసిన పాపం ఈమెను పట్టి పీడిస్తుంది. మీకు విషయం తెలుసా?
అమ్మా వినాలి జాగ్రత్తగా. రోగం వచ్చినా భరించవచ్చు కానీ పాపం చేసిన తర్వాత వచ్చే బాధ భరించలేమండి. అవునగా చెప్పండి. తలెత్తుకోగలమండి సమాజంలో? తలెత్తుకోగలమా చెప్పండి? అసలు తల తీసేసినట్టు అవుద్ది. అది చేసిన తప్పుకి శిక్ష. మరి ఈమె ఎన్ని పాపాలు చేసిందో తెలియదు కానీ యేసు దగ్గరే నివారణ అని యేసు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? యేసు ప్రభు పాదాలు పట్టుకుంది. తర్వాత ఏం చేసింది? యేసు ప్రభు పాదాలు కడుగుతుంది. కన్నీరుతో చూడండి కడుగుతుంది, అత్తరుతో తుడుస్తుంది, తన కురియలతో అనగా తన తలతో పాదాలు తుడుస్తుందంట. యేసు ప్రభు ఏమలే అనలేదు. వినాలి, ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ పరిచయుడు అంటాడు, ఏట పాపాత్మురాలైన నిన్ను పట్టుకోవటం ఏంటి అని చనుక్కుంటూ ఉంటాడు. అప్పుడు యేసుప్రభు ఆ సందర్భాన్ని చదవండి. యేసుప్రభు అంటారు అప్పుడు, నీవు నీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. కానీ ఈమె మాత్రం తన కన్నీటితో నా పాదాలు కడుగుతూనే ఉంది అని ఒక మాట అంటాడు. ఈమె విస్తారమైన పాపాలు క్షమింపబడి ఉన్నవి. ఏంటంట? విస్తారమైన పాపాలు అంటే అర్థం ఏంటి? ఈరోజు మీరు గమనించండి, పాపము చేయలేని మనిషి అంటూ ఉన్నాడా? తప్పు చేయలేనటువంటి మనిషి ఉన్నాడా? పుట్టినప్పటి నుంచి నేను మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నేను పుట్టినప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, చెడు ఆలోచించలేదు, అక్రమం చేయలేదు, అన్యం చేయలేదు. ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఉన్నారా? ఒకవేళ నిజంగా మనం అలా చేస్తాం అనుకోండి, మనసు ఏమంటా తెలుసా? ముందు చేయి దించే, ముందు దించే, ఇంకా నువ్వు ఎన్నిసార్లు అబద్ధం ఆడవు నాకు తెలిసి అంటది. ఎవరు చెప్పండి? మనసు అంటది, అంతరాత్మ అంటదండి. అందుకనే మనం చేయొత్తాం. ఒకవేళ దేవుడు ఇలా చేసేసిన సరే లోపల ఉన్నది గద్దిచ్చేది నిన్ను. ఆ తర్వాత చేసేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఏడ్చేస్తామంట, ఎందుకు ఎత్తానో చేయని. ఆమె అర్థమైంది లేదా మీకు చెప్పింది? అంటే అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. మరి అందరూ పాపం చేసిన తర్వాత మరి పాపానికి విడుదల ఏమన్నా కనుగొన్నారా? ఆమె అర్థమైందా లేదా? ఇప్పుడు కరోనా అయితే వచ్చింది కానీ కరోనాకు విరుగుడు కనిపెట్టారు. ఏంటి చెప్పండి? అది వ్యాక్సిన్ పొడిపించుకున్నారమ్మా, ఎక్కువైపోయిందంట. మీరు గమనించండి, మనుషులు చేసే పాపం ఏంటో మనుషులకు తెలియకుండానే తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వినాలి జాగ్రత్తగా, ఆ పాపం అంటే ఏంటో తెలియజేసిందే బైబిల్. బైబిల్లో కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఏమన్నా తెలుసా? వ్యభిచారం తప్పు, అబద్ధం తప్పు, ఇతరులు మోసం చేయటం తప్పు, ఇంకా నీ పొరుగు వాడిని ఆశించటం తప్పు, నీ దేవుణ్ణి ఎరగకపోవటం కూడా తప్పే, నీవు దేవుణ్ణి ఆరాధించకపోవటం కూడా తప్పే. మరొక చెప్పనా? దేవుడు ఎవరో తెలుసుకోకపోవటం కూడా పాపం అన్నాడు. ఇప్పుడు ఇన్ని పాపాలు అతిక్రమిస్తున్న వారు లోకంలో ఉన్నారా? లేదంటే ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించేవాడే పాపం చేసినవాడంట. ఇప్పుడు నేను మాట అంటాను, ఆజ్ఞ అతిక్రమించలేని వాడు ఆజ్ఞను అతిక్రమించిన వారైనా అందరని అతిక్రమించారంటే పాపం చేసిన వారైనా? మరి పాపం చేసిన వారి పరిస్థితి ఏంటి? రోగాలు వస్తే ప్రభు ఉన్నాడు, బాగానే ఉంది, ఆయన తగ్గించేస్తున్నాడు, బాగానే ఉంది. మరి పాపం చేసిన వారి పరిస్థితి ఏంటి? అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు. అదే మీరు రాశారు కదా, మీరు చూశారు కదా. ఎక్కడ చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో. త్వరగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 4-5 వచనాలు ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా చదవండి. చదువు. పాపము చేసే ప్రతివాడు అదిగో ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడంట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించిన వారు పాపం చేస్తున్నారా? చేయలేని వాడు ఎవడో ఉన్నాడండి? వెరీ గుడ్. తర్వాత మాట చదవండి. పాపాలను తీసివేయటానికై ఆయన ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభుని లోకమంతా ఏ విషయంలో బాగా నమ్మాలో తెలుసా? రోగం పోతుందా, వ్యాధులు పోతాయనే కన్నా నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడని నమ్మాలండి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ అంటారు, పక్షవాతం కలిగిన ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొస్తారు. ఆయన దగ్గరికి తీసుకురాగానే రోగంతో ఉన్నవాడు వచ్చినప్పుడు, వ్యాధితో ఉన్నవాడు వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఈయన స్వస్థపరచి పంపించాలా? వెరీ గుడ్. కానీ ఈయన స్వస్థపరచకుండా ఆయనను ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా. మాట చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం.
ముగించుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో, పక్షవాతంతో వస్తే రోగాన్ని కుదిర్చి బాగు చేసి పంపించవలసిన ఈయన ఒక మాట అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అది చూసిన చుట్టుపక్కల అన్నారు, పాపాలు క్షమించడానికి ఈయనకి ఏ అధికారం ఉందన్నారు. అంటే పాపాలు క్షమించడానికి కూడా అధికారం ఉండాలండి? ఉండాలంటారా? ఇప్పుడు మాట చెప్తాను మీకు. ఎవరైనా మీ ఎడలు తప్పు చేస్తే ఎంత పెద్ద మనసు ఉండాలని క్షమించడానికి? అవునగా చెప్పండి. అందుకని తెలుగు భాషలో మనకు నచ్చలేదు ఏంటి చెప్పండి? డైలాగులు వచ్చినాయి కదా, తెలుగు భాషలో నాకు నచ్చలేంది క్షమించటం. ఎందుకు క్షమించవు నువ్వు? అస్సలు క్షమించను, ప్రాణం పోయినా క్షమించను, నీ అంత చూస్తా, అంతే కదండి. నీ నాశనం చూసేంత వరకు నేను నిద్రపోను అంటారండి మనుషులు. అవును కదా చెప్పండి. అంటే క్షమాపణ మనుషుల్లో లేదు, కానీ యేసుప్రభు అంటున్నాడు, నీ పాపాలు క్షమింపబడ్డాయి. మీరు గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులు చేసే పాపాల నుండి విడిపించడానికి, చేసిన పాపాలను క్షమించడానికి. అందుకని యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన రాకపోతే, మనల్ని క్షమించకపోతే మనకి నీతి యథార్థత లేదు, మరొకటి మనకి మోక్షం లేనే లేదు, మనకి స్వర్గం లేనే లేదు. అర్థమైందండి? స్వర్గం చేరాలంటే, మోక్షం చేరాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా? చెప్పండి, ఈజీ అనుకుంటున్నారా? లేదండి. తెలుసా మీకు? అంత ఈజీ కాదు మోక్షం చేరడం అంటే. పరలోకం చేరాలి అని అంటే, స్వర్గం చేరాలంటే, మోక్షం పొందాలంటే దానికంటూ ఒక లెక్క ఉంది. అది నీ పాపం వెళ్ళకుండా అడ్డుపడుతుంటే ఆ పాపం తీసివేసే అధికారం యేసు ప్రభుకుంటే, ఇప్పుడు మనుషులందరూ యేసు దగ్గరకు వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీకు అర్థమైందండి? అందుకనే అనేకులు ఆయన నమ్మి వారి పాపాలు విడిచిపెట్టారంట. బైబిల్లో రాయబడిన మాట. మూర్ఖత్వం నుంచి వారు వేరైపోయారంట. అందుకని మీరు చూడండి, క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవులు అంటే చెప్పండి, అబద్ధం ఆడరండి, మోసం చేయరండి, అవునా? దొంగతనం చేయరండి, అవునా కదండి? మీరు ఇంకా చేస్తున్నారంటే మనం ఇంకా చేస్తున్నామంటే మనం ఎవరు కాదు చెప్పండి? క్రైస్తవులు కాదు. అందుకని మీరు చూడండి, కొంతమంది ఏమంటారంటే మనల్ని చూసి, రే మీరు సినిమాలు చూస్తున్నారేంటి, రే మీరు అబద్ధం ఆడుతున్నారేంటి, రే మీరు మోసం చేస్తున్నారేంటి అని అన్నారంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఆ పనులు చేయకూడదు అన్నమాట. మనం అలా చేయకూడదని ఎవరు చెప్పారు మనకి చెప్పండి? బైబిల్ యేసుప్రభు చెప్పాడు అన్నమాట. ఆయన వచ్చి ఈ మాటలు చెప్పకపోతే, ఆయన వచ్చి మనల్ని క్షమించకపోతే, ఆయన వచ్చి మనుషులందరి కోసం బలవకపోతే మనుషులకి ఏమి లేదు చెప్పండి? పాప క్షమాపణ లేదు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు రావాలి? ఇప్పుడు యేసుప్రభు ఎందుకు పుట్టాలి? యేసుప్రభు ఎందుకు జన్మించాలి? ఎందుకు జన్మించాలంటే ఈ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, అది వారి పాపములంటే మానవులు చేసే పాపాల నుంచి ఆయనే రక్షించడానికి ఆయనే దిగి రావాల్సి వచ్చిందండి. నిజంగా ఎంత బాధకరం అండి. మనుషులు పుట్టించిన దేవుడే, మనుషులు కలుగు చేసిన దేవుడే, మనుషులు చేసిన పాపాల నుంచి విడిపించడానికి ఆయన పరలోకం స్వర్గం విడిచి ఈ లోకానికి రావాల్సి వచ్చిందంట. నిజం చెప్తున్నాను, మనం ఎంత భయంకరమైన ఘోరమైన పాపంలో ఉండి శిక్షలో ఉన్నామో తెలుసా? తెలియదని చాలామందికి. బైబిల్ చెప్పేంత వరకు కూడా మనిషి జీవితం ఏంటో, ఎలా బ్రతుకుతున్నారో, ఆ బ్రతుకు తీరులో ఎలా బ్రతికి నరకానికి వెళ్ళిపోతున్నారో చాలామందికి తెలీదు. అది బట్టబయలు చేసింది ఏదంటే బైబిల్ అండి. నిజంగా విషయం చెప్తాను, బైబిల్ మత పుస్తకాలు కాదు. బైబిల్లో రాయబడిన మాటలు బ్రతుకులు మార్చే మాటలు. నేను మాట చెప్తున్నాను, నిజంగా నేను గర్వంగా చెప్తాను, ఈ బైబిల్ కనుక నాకు తెలియకపోతే, ఈ బైబిల్ నేను చదవకపోతే, నేను ఈ లోకంలో ఇప్పుడు ఎలాగుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉందో నాకు తెలుసండి. నేను ప్రభువుని నమ్ముకోలేనప్పుడు నా జీవితం ఎలా ఉండదో నాకు తెలుసు. సినిమాలు, షికారులు, ఆదివారం వచ్చిందంటే 3 సినిమాలు చూసేవాడిని. ఏమో అర్థమైందా? ఇప్పుడు సినిమాల్లోనా? మీకు అర్థమైందండి? అది ఎంత తప్పో. సినిమానే కాదు, ఏదైనా సరే అవలేలాగా మాట్లాడేసేవాడిని బూతులు. అసలు బూతులు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకని?
జీవితం మారిపోయింది, బ్రతుకు మారింది. ఒకనాడు వేరు, ఇప్పుడు వేరు. అలా మార్చింది ఎవరయ్యానంటే చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆయన పాపం చేయలేదు, ఆయనతో ఉన్నవారు కూడా పాపం చేయరు. నిజంగా ఎంత భాగ్యం దేవుడిచ్చాడండి. అందుకనే లోకరక్షకుడు పుట్టవలసి వచ్చింది, లోకరక్షకుడు జన్మించవలసి వచ్చింది. ఆయన పుట్టింది బెత్లెహేములో. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడా? బైబిల్ అలా లేదండి. పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. బెత్లెహేములోనే పుట్టాడు. బెత్లెహేములోనే పుట్టాడా? అక్కడే ఉండిపోయాడా? ఈరోజు నాలో పుట్టాడు, మీలో పుట్టాడు, సీతగారిలో పుట్టాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో అందరిలో ఆయన పుడుతున్నాడు. ఆనాడు ఆయన పుట్టాడని సంతోషిస్తే ఈనాడు ఆయన పుట్టాడని ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటే, నేను ఒకటే చెప్తున్నాను, ఎంత ఆనందం ఆయన పుట్టాడని ఉంటే మీ హృదయాలలో ఒకవేళ పుడితే ఇంకెంత ఆనందం ఉంటుందండి. మీకు విషయం చెప్పనా? నాకు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి, కానీ యేసు ప్రభువుని బట్టి ధైర్యంగా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో అవమానాలు, నిందలను ఎదుర్కొంటున్నాను, కానీ యేసు ప్రభువుని బట్టి బలంగా ఉంటాను నేను. అందుకనే చాలామంది నన్ను ఏమంటారంటే చాలామంది నన్ను ఏమంటారు తెలుసండి? అసలు ఏం చూసుకున్నాను మీకు ధైర్యం అంటారు కదా. నా ధైర్యం ఇదేనండి. నా ధైర్యం నా ప్రభు యేసుక్రీస్తు వారండి. నిజంగా విషయం చెప్తాను, మనసు ఉంటే ఆ మనసులో యేసుకు చోటేస్తే ఆ యేసు బ్రతుకునే మార్చేస్తాడు ఆయన. అందుకే నేను మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి? ఈనాడు ప్రపంచంలో ఎక్కువ శాతం ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నారు, ఎక్కువ శాతం యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారంటే బ్రతుకులు మారినాయని, రోగాలు పోయినాయని కాదు. మొదటిగా రోగాలు పోయినాయి కాదంటలేదు, కానీ ఇప్పుడు మాత్రం బ్రతుకులు మారినాయండి. అందుకనే పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆమెతో అన్నాడు, అమ్మా ఇక మీదట పాపం కన్నా మాట ఆమెను మార్చేసిందండి. ఇంకెప్పుడు ఆమె పాపం చేయలేదంట. చూసారా? ఈరోజు అనేక జీవితాలు వెలిగించడానికి పాపపు జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి లోకాన్ని చూడండి ఎలా ఉందో, ఒక్కసారి యువతను చూడండి ఎలా ఉందో. గంజాయిలు, సిగరెట్లు, మందు, అవునా, వ్యభిచారం, సినిమాలు, ఎంటర్టైన్మెంట్, ఇంట్లో మాట వింటలేదు, చెడిపోతున్నారు. విన్నారు లేదండి అలాగా? ఆ కన్న తల్లిదండ్రులు రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో మా పిల్లలు ఏంటి ఇలా పాడైపోయారని. ఆ పాడైపోవటమే పాపపు స్థితి. ఆ స్థితి తెలియకపోతే ఈరోజు జీవితాలే నాశనం అయిపోతాయి. జీవితాలు రోడ్డుని పడుతున్నాయి లేవు చెప్పండి? అందమైన జీవితాలు, సంతోషంగా ఉండవలసిన కాపురాలు, ఆనందంగా ఉండవలసిన బ్రతుకుల్లో ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఒక్కటే, పాపం. ఆ పాపం పోవాలంటే చెప్పండి యేసుని నమ్మాలి. యేసుని నమ్మితే ఏం పోద్ది చెప్పండి? అవునో కాదో అని తెలియాలంటే ఒక్కసారి నమ్మి చూడండి, ఒక్కసారి విశ్వసించి చూడండి, ఒక్కసారి చదువు చూడండి, అప్పుడు అర్థమవుద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సీత గారు కదండి. ఈ వాక్యాలు వింటున్నప్పుడు అండి నేను అందరి ముఖాలు చూస్తాను వాక్యం చెప్తున్నప్పుడు. ముఖ్యంగా నేను సీత గారి ముఖం చూస్తూ ఉంటే ఆమె ముఖంలో ఆనందం, ఆ మాటలు వింటుంటే ఆమె ఎంత ఎంజాయ్ చేస్తుందంటే చాలా సంతోషంగా చూస్తుందండి. మీకు తెలియదు, నాకు తెలుసు ఎవరి ముఖాలు ఎంత అలాగా వాక్యం చెప్తున్నప్పుడు వెలుగుతాయో నాకు తెలుసు. అంత ఆనందం ఆమె జీవితంలో ఉందంటే ఎవరిని నమ్ముకోవటం వలన? ఆమెకున్న రోగం పోయిందంటే ఎవరిని నమ్ముకోవటం వలన? యేసు సమస్తము చేయగలడు, బాధల్లో నుంచి విడిపించగలడు, పాపంలో నుంచి విడిపించగలడు, నిన్ను నరకం నుంచి తప్పించగలడు. ఆయనే రక్షకుడైన యేసు ప్రభు. మనసుంటే అంగీకరిస్తే ఆ ఇంటిలో ఆ వ్యక్తిలో క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా ప్రభువుని తెలుసుకోలేదో ఒక్కసారి మనసు పెట్టి ప్రభు దగ్గరికి రండి. ఆయన మాటలేనండి, బ్రతుకులే మారిపోతాయి, మారని జీవితాలే మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి స్థితి మనందరికి ఇచ్చాడు. అటువంటి స్థితి మిగతా వాళ్ళందరికీ ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషం. లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన అయిన వెంటనే మరి పలహారం సిద్ధపరిచారు, అందరూ పలహారం తీసుకుని వెళ్ళండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. ప్రభా, ఈ రాత్రి నాయనా నీ కుమార్తె తల్లిగారు సీతగారి కుటుంబాన్ని బట్టి, మీరు చేసిన మేలుని బట్టి, చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా, వారి జీవితంలో మీరు ఎంతో వెలుగులు నింపారు. వారి జీవితంలో తల్లిగారిని బట్టి వారి బిడ్డలు దీవించారయ్యా. ఆమె ఎంతో సాక్ష్యాన్ని చెప్పి ఉండగా ప్రభా, ఇదిగో ఈ రాత్రి కూడా ఎంతో చక్కనైన విలువైన నీ మాటలు కూడా వినిపించారయ్యా. మీరెవరో తెలియకపోవటం వలన,
నీ మనసు ఏంటో తెలియకపోవటం వలన, మీరు చేసిన కార్యాలు ఏంటో తెలియకపోవటం వల్లనే పొరపాటు పడతారు. కానీ మీరే ఆది సంభూతుడని, మీరే సర్వాన్ని సృష్టించారని, మీరే పాపం నుంచి విడిపించగలరు, నరకానికి తప్పించగలరు, పరలోకం ఇవ్వగలరని నాయన ఈ లోకం తెలుసుకోలేదయ్యా. మీ కుమారుని ఎవరో తెలుసుకోలేదు. ఆయన రక్షణ ఏంటో అర్థం కాలేదు. ఆయన చిందించిన రక్తం ఏంటో అర్థం కాలేదు. ఆయన చూపించిన మార్గం అర్థం కాలేదయ్యా. ఈ రాత్రి విన్న మాటల్లో ఎంతమంది హృదయాల్లో వెత్తమనివో ప్రతి హృదయంలో వెలిగించమని ప్రార్థన చేస్తూ, మీ అందుకు నడిపించమని, వారిని మళ్ళించమని వేడుకుంటూ ఏర్పాటు చేసిన కూడుకును నాయన ఇదిగో కుటుంబాన్ని బట్టి మీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తుల వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కాపుదల సహాయం సదాకాలం కూడిన మనకి, ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కొందాలండి. కూర్చోండి అమ్మ, అందరు కూర్చోండి దయచేసి. పలహారం ఉంది, దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ఈ పలహారం